హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను ఈజీగా 5 to 10 మినిట్స్లో 2 రకాల చట్నీలు ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ రెడ్ చట్నీ కోసము ఒక 2 ఆనియన్స్, ఒక 10 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మగ్గించుకోవాలండి. మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఈ ఆనియన్స్, ఎండుమిర్చి ఇవంతా చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి వేడివేడి మిక్సీకి వేసేస్తే చట్నీ రుచిపోద్దండి, టేస్ట్ అసలు తెలియదు. చల్లారినాక మిక్సీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాకు ఇక్కడ చల్లారిపోయిందండి, నేను ఇది మిక్సీకి వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏ ప్యాన్లో అయితే ఆనియన్స్ వేయించుకున్నామో అదే ప్యాన్లో తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులో తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ తాలింపు వేగిన తర్వాత ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి పచ్చడి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈజీగా 5 to 10 మినిట్స్లో పచ్చళ్ళు రెడీ అయిపోతాయి. ఇది వచ్చేసేసి రెడ్ చట్నీ అండి. దోశకి, ఇడ్లీకి, వడకి, దేనికైనా కానీ మంచిగా సెట్ అవుతుంది. ఇక్కడ చట్నీని నేను ఒక బౌల్లో తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను లాస్ట్లో. నాకు ఇక్కడ రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి కొబ్బరి, పల్లీలతో చట్నీ చేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇందులోనే ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. అలాగే కొద్దిగా చింతపండు, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ యాడ్ చేసేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా వాటర్ వేసేసి. నెక్స్ట్ ఇది తాలింపు పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్న తర్వాత తాలింపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని నెక్స్ట్ చట్నీని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చట్నీ యాడ్ చేసుకోండి, లేదా గట్టిగా అయిపోతుంది చట్నీ. మీకు గట్టిగా కావాలంటే గట్టిగా తీసుకోవచ్చు, లేదా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మనకి ఇక్కడ కొబ్బరి అండ్ పల్లీల చట్నీ కూడా రెడీ అయిపోయింది. వంట రాని వారు కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ 2 చట్నీలు. అంతేకాకుండా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇది. నాకు ఇక్కడ చట్నీ రెడీ అయిపోయిందండి. సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఇక్కడ. అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి 2 చట్నీస్. ఒకసారి రెడీ చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఎటువంటి టిఫిన్లోకైనా ఈజీగా సెట్ అవుతాయి ఈ చట్నీస్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.